కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఘటనలో ట్రైన్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికీ వైద్యురాలి అంశం ఉడుకుతూనే ఉంది. బెంగాల్ ప్రభుత్వం అలసత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కేసుని సిబిఐ టేకప్ చేసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్ తరపున ఓ మహిళా న్యాయవాది వాదిస్తోంది. కేసు సంచలనంగా మారడంతో సంజయ్ రాయ్ తరపున కోర్టులో వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సీల్దా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలు కవితా సర్కార్ నిందితుడి తరపున కోర్టులో వాదించేందుకు నియమించబడ్డారు. రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేశారు. అయితే మన దేశ న్యాయ వ్యవస్థ గురించి కీలకమైన అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎంతటి నేరానికి పాల్పడిన నిందితుడికైనా అతడి తరపున వాదించేందుకు ఓ లాయర్ ఖచ్చితంగా ఉండాలి.